ప్రపంచం మొత్తంలో మనిషికి అర్థం కాని ఒక పదార్థం ఏదైనా ఉంది అని అంటే అది మన బ్రెయిన్ అండి. చాలా మంది లైఫ్ లో సక్సెస్ డబ్బు వల్ల వస్తది అని అనుకుంటారు. కాదు, అది కేవలం బ్రెయిన్ వల్ల వస్తది. బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మన హ్యూమన్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ బ్రెయిన్ లో కనీసం మనం ఒక 2% కూడా ప్రాపర్ గా యూజ్ చేయమంట. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా? మన బ్రెయిన్ లో, మనందరి బ్రెయిన్ లో ఆల్మోస్ట్ 2.5 మిలియన్ గిగాబైట్స్ ఆఫ్ డిజిటల్ మెమరీ ఎంత ఉంటుందో అంత స్టోరేజ్ ఉంటుందంట. అంటే ఆ మెమరీ అంతటిని మనం ఒక స్టోరేజ్ డివైస్ లోకి తీసుకొని అది మనం చూడటం స్టార్ట్ చేసామనుకోండి, ఆ ఎంటైర్ మెమరీని మనం చూడటానికి నియర్లీ 300 ఇయర్స్ పడుతుందంట. అంత పవర్ఫుల్ మన బ్రెయిన్. కానీ మనకున్న ఇంత పవర్ఫుల్ మెషిన్ ని మనం సరిగ్గా యూజ్ చేస్తున్నామంటారా? ఒక్క విషయం చూడండి. మనందరం మన లైఫ్ లో సూపర్ సక్సెస్ అవ్వాలి అనుకుంటాము. దానికోసం మనం ఏమేమో ఎఫర్ట్స్ పెడతా ఉంటాము. మన బ్రెయిన్ ని మనం కరెక్ట్ గా ట్రీట్ చేయగలిగితే, కరెక్ట్ గా ట్రైన్ చేయగలిగితే దానికి తిరుగే లేదండి. మన బ్రెయిన్ ఈజ్ లైక్ అవర్ పర్సనల్ CEO అండి. దాన్ని మనం సరిగ్గా అప్గ్రేడ్ చేసుకోలేదా మన గ్రోత్ కూడా అప్గ్రేడ్ అవ్వదు. ఈ రోజు వీడియోలో 8 మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ హ్యాబిట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇదంతా సైన్స్ బ్యాక్డ్ డేటా అండి. అలానే బయో హ్యాక్ యువర్ బ్రెయిన్ బుక్ లో నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ 8 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కస్ చేసుకునే విషయాలన్నీ చాలా చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం చేసే ఏ పనైనా ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయి అది ఒక హ్యాబిట్ గా మారిపోవాలి అంటే ఒక మండలం రోజులు, అంటే ఒక 40 days కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా ట్రై చేస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుంది అని అంటారు. కనుక ఈ రోజు మనం అనుకునే ప్రతి పాయింట్ అని ఒక 40 days గ్యాప్ లేకుండా ట్రై చేసి చూడండి. మీలో చేంజెస్ మీరు డెఫినెట్ గా గమనిస్తారు. ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ రూల్, మార్నింగ్ ఆక్సిజన్ బూస్ట్. ఎంత సింపుల్ గా ఉంది కదా. మనం రోజు ఆక్సిజన్ తీసుకుంటాం, దీనికి పెద్ద బూస్ట్ చేయటం ఏంటి, అది న్యాచురల్ గా వెళ్తుంది కదా అని అనుకుంటాం కదా. అలా కాదండి. మనం తీసుకునే ఆక్సిజన్ లో 20% ఆఫ్ ద ఆక్సిజన్ బ్రెయిన్ యూజ్ చేసుకుంటదంట. ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక్క 10 minutes పాటు మీరు బ్రిస్క్ వాక్, ఫాస్ట్ గా నడిచారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆబ్వియస్ గా మన బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు చాలా మందికి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. నాకు కూడానండి. నేను కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు ఆ 10 minutes బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అలాగే ఆక్సిజన్ టు ద బ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మీ థాట్స్ లో మీకు క్లారిటీ ఉంటుంది, మీకు ఫోకస్ ఉంటుంది. బికాస్ అన్క్లియర్ గా ఉన్న మైండ్ తో మనం ఎప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోలేము, రైట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వలేము. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. పొద్దున్న లేసి ఒక 10 నిమిషాలు ఒక మండలం రోజుల పాటు, అంటే ఒక 40 days పాటు రోజు పొద్దున్నే ఒక 10 minutes నడిచి చూడండి. మీ థింకింగ్ లో ఎంత క్లారిటీ వస్తుందో మీరే గమనిస్తారు. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ హ్యాబిట్, ఈట్ ఫర్ యువర్ బ్రెయిన్ పవర్. మీ ఫుడ్డే మీ ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మనకి చాలా మంది మన బాడీ హెల్త్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్తారు కదా. బ్రెయిన్ హెల్త్ కోసం మీరు ఫుడ్ తింటే అది ఆటోమేటిక్ గా మీ ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ప్రతి 70 people లో ఒకళ్ళకి మతిమరుపు ఉందంట. ఇది నెక్స్ట్ 25 years లో 3 times ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఇప్పుడు చాలా మారిపోయినాయి కదా. జంక్ ఫుడ్, షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ తీసుకోవటం వల్ల దాని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సరే, ఏ ఫుడ్ అయితే మన బ్రెయిన్ కి చాలా మంచిది? సింపుల్ అండి, బెర్రీస్ బ్రెయిన్ కి చాలా మంచిది. మనం ఇండియాలో దొరికే ఫుడ్ గురించే మనం మాట్లాడుకుందాం. మనకి ఆమ్లా ఈజీగా దొరుకుతుంది కదా, ఉసిరికాయ, అది బ్రెయిన్ కి చాలా మంచిది. స్ట్రాబెర్రీస్ చాలా మంచిది. మీకు బ్లూబెర్రీస్ దొరికితే బ్లూబెర్రీస్ కూడా బ్రెయిన్ కి చాలా మంచి ఫుడ్. సో తప్పకుండా ఈ ఫుడ్ ని తీసుకోండి. అలాగే సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ బ్రెయిన్ కి చాలా మంచి ఫుడ్. అలానే జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ఒక స్టార్ట్ విత్ ఒక 40 days కి ప్లాన్ చేసుకుని ఈ బెర్రీస్ అండ్ సీడ్స్ మీ ఫుడ్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. డిఫరెన్స్ ని గమనిస్తారు. అనదర్ సింపుల్ హ్యాబిట్ అండి, హైడ్రేషన్ ఇజ్ ఈక్వల్ టు హై పర్ఫార్మెన్స్. మంచినీళ్లు తాగండి.
చూడండి, మన బాడీ 2% డిహైడ్రేట్ అయినా కూడా అది మన ఇంటెలిజెన్స్ లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. సో పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ ఫుల్ గా మంచినీళ్ళు తాగండి. ఆ తర్వాత త్రూ అవుట్ ద డే ఒక 2 నుంచి 3 లీటర్ల పాటు వాటర్ తాగి చూడండి. ఎంత సింపుల్ గా ఉంది కదా. ప్లీజ్ రిమెంబర్, హైడ్రేటెడ్ బ్రెయిన్ ఇజ్ ఈక్వల్ టు యువర్ హై ఇన్కమ్ బ్రెయిన్. ఈ బుక్ లో చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం కేవలం బ్రీత్ తీసుకోవటం కోసమే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేస్తామంట. అలాగే బాడీలో ఉన్న వేస్ట్ రూపంలో మనకి ఆల్మోస్ట్ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే రోజుకి ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కేవలం మనం బతికుండటం కోసం మనం వాడుకుంటున్నాం కదా. సో దాన్ని మీరు రీఫిల్ చేయలేదు అనుకోండి, బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీ డీహైడ్రేట్ అయితే అది మీ మెమరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ ఫోకస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్, లెర్న్ 1 న్యూ థింగ్ ఎవ్రీ డే. మన బాడీకి మనం ఎలా అయితే ఎక్సర్సైజ్ చేస్తామో, మనం ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేస్తే మనకి మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అలానే మన బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ అవసరం. ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే మీరు ఒక 20 minutes పాటు ఏదైనా కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది ఏదైనా కానివ్వండి, మ్యూజిక్ నేర్చుకోండి, కొత్త విషయాలు తెలుసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోండి, కమ్యూనికేషన్ గురించి తెలుసుకోండి. మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్, కానీ ఒక 20 minutes కొత్త విషయం ఏదైనా నేర్చుకోండి. సో దాని వల్ల మన బ్రెయిన్ ఫాస్ట్ గా, షార్ప్ గా, క్రియేటివ్ గా పనిచేస్తుంది. అంతేకాదండి, మీరు ప్రతిరోజు ఏదైనా ఒక కొత్త విషయం మీద ఫోకస్ చేసి మీరు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్నారనుకోండి, మీ బ్రెయిన్ షార్ప్ అవటంతో పాటు మీ నాలెడ్జ్ కూడా ఎంత ఇంప్రూవ్ అవుతుంది చూడండి. మనం చాలా సింపుల్ హ్యాబిట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ చెప్పేవాళ్ళు కదా, 1 more హ్యాబిట్, టైంకి నిద్రపోవాలి, సఫిషియంట్ స్లీప్ ఉండాలి, మినిమం రోజుకి 7 గంటల పాటు నిద్రపోవాలి, మాక్సిమం 8 గంటలు నిద్రపోమన్నాం కదా అని మీరు ఒక 10 గంటల పాటు నిద్రపోయారనుకోండి, బ్రెయిన్ ఫాగ్ తయారవు, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో రోజు 7 hours, మాక్సిమం 8 hours పాటు మీరు చక్కగా నిద్రపోతే మీ బ్రెయిన్ రీసెట్ అవుతుంది, రిపేర్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. మనకి సక్సెస్ రావాలంటే మన బ్రెయిన్ ఎప్పుడు వెల్ రెస్టెడ్ గా, రిలాక్స్డ్ గా ఉండాలి. బ్రెయిన్ అంతా క్లమ్జీగా ఉందనుకోండి, మనం చేసే పనులు కూడా క్లమ్జీగానే ఉంటాయి. చక్కగా నిద్రపై లేచిన తర్వాత మూడ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది, బ్రెయిన్ లో కాస్త క్లారిటీ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ స్ట్రెస్. స్ట్రెస్ లో ఉంటే బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది కదండి. స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల స్ట్రెస్ బాగా తగ్గుతుంది అని రీసెర్చ్ చెప్తుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేయండి. అలానే ప్రతిరోజు ఒక 15 minutes పాటు మెడిటేషన్ చేయండి. టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉండండి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి, నెగిటివ్ కంటెంట్ కూడా దూరంగా ఉండండి. పాజిటివ్ థాట్స్ తో ఉండి పాజిటివ్ కంటెంట్ ని మీరు కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే అది మీ స్ట్రెస్ లెవెల్స్ ని చాలా మట్టుకి తగ్గిస్తుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ తో మీ పీస్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్స్ లైక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ ఆథర్ చెప్తున్న మరొక ఇంపార్టెంట్ విషయం, హ్యావ్ పాజిటివ్ కనెక్షన్స్. మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు, సక్సెస్ఫుల్ పీపుల్, అచీవర్స్ కి క్లోజ్ గా ఉండండి. మనం ఈ ఛానల్లో చాలా సార్లు అనుకున్నాం కదా, మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అని. బికాస్ మన చుట్టూ ఉన్న పీపుల్ ఇంపాక్ట్ మన మీద డెఫినెట్ గా ఉంటుంది. సో మీ చుట్టూ స్ట్రాంగ్ పీపుల్, అచీవర్స్, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉండేలాగా చూసుకోండి. దానివల్ల మీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి, 90-20 ఫోకస్ రూల్. మీరు ఫోకస్ చేయలేకపోతున్నారా? కన్సిస్టెన్సీ లేదా? ఈ ఆథర్ ఒక సింపుల్ హ్యాబిట్ చెప్పారండి. వర్క్ ఫర్ 90 minutes అండ్ టేక్ 20 minutes రెస్ట్. 90 minutes కంటిన్యూస్ గా మీ వర్క్ మీద, మీరు చేసే పని మీద ఫోకస్ చేయండి. ఆ టైంలో మొబైల్ ఉండకూడదు, ఫ్రెండ్స్ తో మాట్లాడకూడదు, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, వాట్సాప్ లాంటిది కూడా చూడొద్దు. మొబైల్ కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లో పెట్టి పక్కన పెట్టేసేయండి. ఒక 90 minutes ఫోకస్డ్ గా మీరు చేయదలుచుకున్న పని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఒక 20 minutes రెస్ట్ తీసుకోండి. ఇది పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చేయటం వల్ల ఆ 90 minutes లో మీ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. అంత ఫోకస్డ్ గా పర్ఫార్మ్ చేస్తే మరి రిజల్ట్స్ కూడా అంత బ్యూటిఫుల్ గానే ఉంటాయి కదా. అంతేనండి, చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. చూడటానికి ఎంత సింపుల్ గా ఉన్నాయో ఇవన్నీ అంత పవర్ఫుల్ హ్యాబిట్స్. ఒక్క 40 days ట్రై చేసి చూడండి. మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్న హ్యాబిట్స్ అన్ని సైన్స్ బేస్డ్ కనుక డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇట్ విల్ షూర్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. Bye bye.